హాయ్ హలో వెల్కమ్ టు చేతన లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే ఇవాళ డే వ్లాగ్ అయితే చేశాను. ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా చేశాను. మొత్తం వీడియో చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. నేను ముందుగా మార్నింగ్ లేవగానే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకునేసాను. ఎందుకంటే ఇవాళ మండే, మనం గుడికి అయితే వెళ్ళాలి. ఇవాళ మంచి రోజు కాబట్టి ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలకి పాలైతే పెట్టేశాను అనమాట. పిల్లలు లేస్తేనే పాలైతే తాగుతారు ఫస్ట్. ముందుగా మా పిల్లలకు అలవాటు అయిపోయింది అనమాట. మార్నింగ్ లేవగానే పాలైతే తాగుతారు. అలాగే నేనైతే కొద్దిగా గ్రీన్ టీ అయితే కాంచుకునేసాను అనమాట. పిల్లలకి బూస్ట్ వేసి అయితే కలుపుతానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదా. కొందరికి హార్లిక్స్, కొందరికి బోర్న్‌విటా, కొందరికి బూస్ట్ ఇష్టం అనమాట. ఇంకా పిల్లల్ని అయితే లేపుతున్నాను అనమాట. టైం అవుతుంది స్కూల్‌కి అని. పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ అంతా కూడా రెడీ చేసేసాను. ఇలా మా బాబుకి, మా పాపకి అయితే నేను మమా ఎర్త్ ప్రొడక్ట్సే వాడతానండి. లోషన్ కూడా మమా ఎర్తే, షాంపూ అలాగే ఇంకా బేబీ క్రీమ్ కూడా మమా ఎర్త్‌దే అనమాట. ఇంకా ఫైనల్‌గా నేను మా పాప అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా బాబు ఫ్రెష్ అప్ అవ్వాలా, కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇంక ఇక్కడ పాపనైతే రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే క్రీమ్ అప్లై చేసేసాను అనమాట. ఇది పూసినంతసేపు పాప అంటూ ఉంటుంది, ఎంత సాఫ్ట్గా ఉందో మమ్మీ మమా ఎర్త్ క్రీము, స్మెల్ కూడా బాగా వస్తుంది అంటూ ఉంటుందన్నమాట. ఇంకా పాపకైతే బొట్టు పెట్టేశాను. చిన్నప్పుడు కూడా మనం ఇలా కలర్స్ అయితే బొట్టు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అవన్నీ కూడా గుర్తొస్తాయి కదండి. ఇలా వీడియో చూసిన వాళ్ళకందరికీ కూడా తప్పకుండా గుర్తొస్తాయి. ఇలా అమ్మ వాళ్ళు దువ్వేటప్పుడు కూడా మనం చిక్కైతే అబ్బా అనేవాళ్ళం. సేమ్ మా పాప కూడా అదే రియాక్షన్ ఇస్తుంది అనమాట డైలీ. ఇంకా పాపకు కూడా 2 జుట్లు అయితే వేసేసాను. నిజంగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. ఇలా 2 జుట్లు వేసి పూలు పెడితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళకైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. దోశ చట్నీ. ఇంకా వాళ్ళకి టైం ఉండదనమాట. మార్నింగ్ 7:45 అంతా వ్యాన్ వచ్చేస్తుంది. ఫాస్ట్గా తినాలి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినలేరు కాబట్టి ఇంకా నేనే దగ్గరుండి చేసి తినిపించేస్తాను అనమాట. టైం అయితే అస్సలు ఉండదు. 1, 2 దోసలు అయితే తింటారు. ఇంకా ఎక్కువ పెట్టినా కూడా తినారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తినేసి వెళ్ళిపోతారు. ఈవెన్గా నేను తినిపిస్తూ ఉన్నా. మా బాబు అయితే రెడీ అవుతూ ఉన్నాడు అనమాట. బాబునే రెడీ అయిపోతాడు. ఎప్పుడో ఒకసారి నేను హెల్ప్ చేస్తాను అంతే అనమాట. బాబు అంతకు రెడీ అయిపోతాడు. పాపకు వరకు నేనైతే రెడీ చేస్తాను. ఇంకా వాళ్ళైతే ఫైనల్గా వ్యాన్ వచ్చింది, స్కూల్కి అయితే బయలుదేరేశారు. తర్వాత నేను ఇంట్లో పూజ చేయడానికి ఇంటి ముందర మాకు పూలు ఉన్నాయన్నమాట. దేవగన్నేరు పువ్వు అని, నందివర్ధన, ఇంకా గన్నేరు పూలు, ఇవన్నీ కూడా కొన్ని పూలు, శంకు పూలు ఉన్నాయి. అవన్నీ కూడా నేనైతే కోసుకున్నాను అనమాట. కోసుకొని స్వామికి అయితే అలంకరణ చేశాను. అలాగే ఇక్కడ నేను చూపించింది వచ్చి మనం బ్రాస్వి తోమడానికి ఈజీగా అవకాశం ఉంటుందన్నమాట. కొద్దిగా లిక్విడ్ వేస్తేనే మనకు చేయి నొప్పి తగలకన్నా క్లీన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ నేనైతే పిండి దీపాలు అయితే చేసుకునేసాను స్వామివారికి పెట్టడానికి. అలాగే గుడికి కూడా 2, 3 తీసుకెళ్ళాలని గుడికి కూడా కావాల్సినవి కూడా పిండి దీపాలు అయితే చేసుకునేసాను. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేశాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంట్లో పూజ చేయడం వలన, టెంపుల్స్కి వెళ్ళడం వలన. నన్ను ఎవరు పిలిచినా నేను వెళ్తానండి. నాకు టైం కుదిరి పిలిచినారనుకో తప్పకుండా నేను ఏ టెంపుల్కైనా వెళ్తాను అనమాట. అలాగే ఇక్కడ నేనైతే ఫైనల్గా టెంపుల్కి అయితే బయలుదేరేసాము. ఇక్కడికి వచ్చే లోపల అభిషేకం అయితే అయిపోయింది. ఫైనల్గా హారతి అయితే ఇస్తూ ఉన్నారు. ఆ టైంకి అయితే వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకా ఫైనల్గా హారతి కూడా తీసుకునేసాము. ఇంకా మేము కూడా ఇక్కడ దీపం అయితే పెట్టేసాము అనమాట. దీపాలు పెట్టేసి దేవుని కూడా దర్శనం చేసుకున్నాం. చాలా మంచిగా దర్శనం అయిందనమాట. అట్లా స్వామివారు చూస్తేనే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట. అంత చక్కగా అనిపించింది. అలాగే ఇంకా పూజ చేసుకునేసి మేము కూడా ఇక్కడ ప్రసాదం అంటే ప్రసాదం కూడా తీసుకునేసాం అనమాట. స్వామివారి అలంకరణ చూడండి ఎంత చక్కగా చేశారంటే మనకు నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా అలంకరణ చేస్తారు. మా ఇంటి దగ్గరే టెంపుల్ అనమాట. ఆటోనగర్లో ఉంటుంది వినాయకుని టెంపుల్. ఎప్పుడు ఏ ఫెస్టివల్స్ అయినా చాలా చక్కగా చేస్తారండి పూజలు అయితే. ఎంత బాగా చేస్తారంటే ఈ చిన్న గుళ్ళో ఏం చేస్తారు అనుకుంటారు కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. అభిషేకం కానీ, పూజలు కానీ ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా చేస్తారనమాట. ఫైనల్గా ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంటికి వస్తేనే లంచ్ టైం అయిందనమాట. పిల్లలకి ఇంకా లంచ్ చేయాలని నేను ఇక్కడ పిల్లలకి ఇవి అయితే చేస్తున్నాను అనమాట. ఏంటంటే పొటాటో చిప్స్ చేస్తున్నాను. అలాగే ఇంకా సాంబారు, రైసు, పెరుగన్నం అనమాట. ఫైనల్గా ఇవన్నీ చేశాను. ఇంకా పిల్లలకైతే క్యారీ కట్టాలి. మా బాబు పెరుగన్నం తింటాడు, మా పాప పెరుగన్నం తినదు. మా బాబు నెయ్యి తినడు, పాప తింటుంది. నెయ్యి వేసి కలపాల పాపకి, బాబుకి నెయ్యి లేకన్నా కలపాల. ఇంకా ఫైనల్గా నేనే ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇచ్చేస్తాను అనమాట స్కూల్ దగ్గర. అలాగే ఇంకా నాకు కావాల్సిన సామాన్లు తీసుకుని వచ్చేసాను. ఇంటికి వచ్చి ఫైనల్గా నేను లంచ్ అయితే చేశాను అనమాట. నా వ్లాగ్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం అయితే వ్లాగ్ తీసాను. అలాగే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.